ఎంతోమంది భారతీయులు భారతదేశాన్ని వదిలేసి ఇతర దేశాలకి వలస వెళ్ళిపోతున్నారు. 2014 నుంచి చూస్తే దాదాపు 9 లక్షల మంది భారతీయులు ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారు. గత 5 ఏళ్లలో 6 లక్షల పైచిలికే. అమెరికన్ మన కాన్సులేట్ లెక్కల ప్రకారం దాదాపు అంటే మన వాళ్ళ నుంచి ప్రాసెస్ అయిన అప్లికేషన్స్ ప్రకారం దాదాపు ఈ సంవత్సరమే 4,16,000 అప్లికేషన్లు అమెరికన్ పౌరసత్వం కోసం భారతీయులు అప్లై చేశారు. ఒక్కసారి వేరే దేశం పౌరసత్వం తీసుకుంటే మన పాస్పోర్ట్ వాళ్ళు సరెండర్ చేయాలి. ఇండియా డ్యూయల్ పార్ట్నర్షిప్ని యాక్సెప్ట్ చేయదు, డ్యూయల్ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేయదు. అంటే ఇతర దేశాల పౌరసత్వం ఉన్నప్పుడు మన దేశం పౌరసత్వం ఉండదన్నమాట. సో భారతీయులు చాలామంది ఎందుకు ఇతర దేశాల పౌరసత్వం కోసం వెళ్ళిపోతున్నారు? ఇతర దేశాల్లో సిటిజన్షిప్ వాళ్ళకి ఎందుకు కావాలి? ముఖ్యంగా వెళ్ళే వాళ్ళందరూ మేధావులు, సంపద బాగా ఉన్నవాళ్లే, అంటే ధనికులు, మేధావులే. దీనివల్ల దేశానికి నష్టం జరగదా? ఈ చర్చ గత 2-3 నెలలుగా దేశంలో జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన డేటా అంతా కూడా గవర్నమెంట్ అధికారికంగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన డేటానే. రిచ్ ఇండియన్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా, నేషనలిజం హ్యావ్ బికమ్ పూర్ మ్యాన్స్ బర్డన్ అని చెప్పి చాలా న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ కూడా రాశాయి. ఈ ఒక్క సంవత్సరం అంటే 2021 డేటా చూసుకుంటే, లాస్ట్ ఇయర్ డేటా చూస్తే దాదాపు 1,63,000 మంది భారతీయులు మన పౌరసత్వాన్ని వదిలేశారంట. సో గత 2-3 సంవత్సరాల ముందు చూసుకుంటే, అంటే 5 years బ్యాక్ 4 years బ్యాక్ డేటా చూసుకుంటే లాస్ట్ ఇయర్ అది డబుల్ అయిపోయింది. సో భారతదేశ పౌరసత్వం వదిలేసి వాళ్ళు ఎక్కువగా ఏ దేశం వైపు వెళ్తున్నారు? పాశ్చాత్య దేశాల వైపు అంటే అవుననే చెప్పాలి. ముఖ్యంగా చూస్తే 2021లో భారతదేశం యొక్క సిటిజన్షిప్ వదిలేసి ఏ దేశం యొక్క సిటిజన్షిప్ ఎక్కువ తీసుకున్నారు అని ప్రశ్న వస్తే అది అమెరికా అని చెప్పొచ్చు. దాదాపు 78,000 మంది భారతీయులు అమెరికన్ సిటిజన్షిప్ని లాస్ట్ ఇయర్ తీసుకున్నారు. దాంతోపాటు 23,533 మంది భారతీయులు ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ని తీసుకున్నారు. 21,597 మంది భారతీయులు కెనడియన్ సిటిజన్షిప్ని తీసుకున్నారు. అదేవిధంగా 14,637 మంది భారతీయులు బ్రిటిష్ సిటిజన్షిప్ తీసుకున్నారు. దాంతోపాటు ఇటలీ సిటిజన్షిప్ 5,986 మంది తీసుకున్నారు. అంటే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మోస్ట్ ప్రిఫర్డ్ సిటిజన్షిప్ ఎక్కడ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా వెస్ట్రన్ కంట్రీస్ అని చెప్పొచ్చు అనమాట. మోడీ గారు ఒక పక్కన మనం అమృత కాలంలో ఉన్నామని చెప్తున్నారు. అంటే 75 వసంతాల భారతావని నుంచి 100 వసంతాల 100 ఏళ్ల భారతావని మధ్య టైంని మనం అమృత కాలం అంటున్నాం. ఈ కాలంలో మనం ఉన్నాం. కానీ దేశాన్ని కన్నపేగుని వదిలేసి, ముఖ్యంగా సొంత ఊరిని వదిలేసి ఇతర దేశాలకు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎంతైనా అడాప్టెడ్ సన్స్ అండ్ డాటర్సే కదా, అంటే దత్తపుత్రులనే కదా వాళ్ళు బతకాల్సింది. బట్ స్టిల్ వెళ్ళిపోతున్నారు. ఇది బలవంతపు మైగ్రేషన్ కాదు. కంట్రీలో సివిల్ వార్ జరగట్లేదు, లేదా కంట్రీలో ఫెమైన్ రాలేదు, లేకపోతే కంట్రీలో ఇతరత్ర వాళ్ళకి ఆ అన్నం లేక అలమటించట్లేదు. అయినా కానీ ఎందుకు వెళ్తున్నారు? ముఖ్యంగా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలామంది రిచ్ పీపుల్, ప్రివిలేజ్డ్ పీపులే. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇది వెళ్ళటానికి కారణం ఏంటి? భారతదేశంలో ఏం తక్కువైంది? అండ్ దీంతో పాటు ఈ మధ్య రీసెంట్గా లండన్ బేస్డ్ ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చింది భారతదేశం గురించి. అన్ని దేశాల గురించి ఇస్తూనే భారతదేశం గురించి ఇచ్చిందనమాట. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ ఏం చెప్పిందంటే ఈ సంవత్సరం అంటే కమింగ్ ఇయర్లో దాదాపు 8,000 మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్, హెచ్ఎన్ఐస్ అంటాం, వాళ్ళు భారతదేశాన్ని వదిలేని ఉన్నారంట. వాళ్ళకి ఏం కావాలి? భారతదేశంలో ధనిక వర్గాన్ని ఒక ఎలినేటెడ్గా చూస్తారు, పన్నులు ఎగవేతలు అని చెప్పి. ముఖ్యంగా బ్లాక్ మనీ వాళ్ళు దాచిపెట్టిన ప్లేస్ కూడా ఉండదన్నమాట. ఎక్కువగా ప్రతిదాన్ని ట్యాక్స్ నెట్లో తీసుకొస్తున్నారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇతర దేశాల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ అద్భుతంగా ఉంటాం. భారతదేశంలో పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోవటం, దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవనాన్ని గమనిస్తూ వాళ్ళ ప్రైవసీకి, ఎందుకంటే ఇతర దేశాల్లో నీకు ఎన్ని డబ్బులున్నా ఎవరు పెద్ద పట్టించుకోరు, కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి ఒక్కరు పక్కవాడు ప్రైవసీలోకి ఇంట్రూడ్ అవుతుంటాడు. అది కావచ్చు. దాంతోపాటు వ్యాపారాన్ని, ఇన్వెస్ట్మెంట్స్ని ఇతర దేశాలు ఎంకరేజ్ చేసినంత మన దేశం ఎంకరేజ్ చేయకపోవచ్చు. దాంతోపాటు చాలా ట్యాక్స్ హెవెన్స్ ఉన్నాయి. చాలా దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ రావటమే పరమావధిగా చూసే దేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సింగపూర్ కానీ, యుఏఈ కానీ ఇలాంటి దేశాలు లోయర్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఒక రీజన్స్ కావచ్చు. దాంతోపాటు ప్రశాంతమైన జీవితం, ఆహ్లాదకరమైన జీవితం, ఫ్యామిలీ టైం, ఇవన్నీ కూడా వాళ్ళు కొలుస్తుండొచ్చు. అండ్ దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఎప్పుడైతే ప్రస్తుత ప్రభుత్వం ట్యాక్సేషన్ పెంచిందో, బ్లాక్ మనీ మీద చాలా ఆంక్షలు విధించిందో, ప్రతిదీ నెట్లోకి తీసుకొస్తుందో, ట్యాక్స్ నెట్లోకి, ఆ టైంలో
చాలా మంది రిచ్ ఇండియన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని అబ్రాడ్ పంపించి దాదాపు 182 డేస్ సంవత్సరానికి ఉంచారంట. 182 డేస్ అంతకంటే ఎక్కువ. ఎందుకంటే ఎవరైతే సంవత్సరానికి 182 రోజులు ఆ పైన బయట దేశాల్లో ఉన్నారో వాళ్ళు ఎన్ఆర్ఎస్ కిందకి వస్తారు. వాళ్ళకి సపరేట్ ఫారెన్ అకౌంట్స్, ఫారెన్ బిజినెసెస్, వాటికి సపరేట్ టాక్సేషన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఒక రీజన్స్. దీంతో పాటు మధ్యతరగతి ఇండియన్స్ ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా భారతదేశంలో గవర్నమెంట్ ఉద్యోగం లేదు. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడ ఎన్నో కొన్ని ఉన్నా అవి రిజర్వేషన్లో వెళ్ళిపోతున్నాయి. సో దాంతో కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ, కొంతమంది మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ కానీ, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ అంటే భారతదేశంలో ఉందానికంటే ఇతర దేశాల్లో వాళ్ళ పిల్లలు ఎక్కువ సంపాదించుకుంటారు, ఎక్కువ లివింగ్ స్టాండర్డ్స్తో ఉంటారు. ఇట్లాంటి ఉద్దేశంతో కూడా దేశాన్ని వదిలిపోవడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా చూస్తే మన దేశంలో కొరవడిన జీవన ప్రమాణాలు, రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం, అవినీతి కూడా ఒక కారణం. దాంతోపాటు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సెక్యూరిటీ లేకపోవడం, తీవ్రవాద భయం, ఇవన్నీ కూడా కారణాలు అనమాట. అండ్ కోవిడ్ టైంలో కూడా చూసుకుంటే మనం పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. ఫారిన్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఉద్యోగాలు పోయినా వాళ్ళు ఏదో విధంగా సర్వైవ్ అయ్యారు. భారతదేశంలో లోన్లు కట్టలేక, ఇల్లు కొనుక్కుని, ఇలా కోవిడ్ టైంలో చాలా ఇబ్బందులు పడి ఉద్యోగం పోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏమనుకున్నారంటే బెటర్ ఆప్షన్, మెరుగైన జీవన పరిస్థితులు విదేశాల్లో ఉంటాయని చెప్పి. సో దాంతోపాటు అమెరికా ఈ మధ్యకాలంలో H1B వీసాస్ సడలింపులు చేయటము, దానికి సంబంధించి భారతదేశంలో కూడా ఇదే టైంలో పన్ను ఎగవేత మార్గాలు అరికట్టడము. అండ్ భారతదేశంలో మీకు తెలుసు డ్యూయల్ సిటిజన్షిప్, మనం ఇంకా పాత మోడల్ అనమాట. కొత్త దేశాలు సిటిజన్షిప్ ఇస్తున్నారు అమ్మని పిలుస్తుంటే భారతదేశం మాత్రం మనం ఇప్పటికీ డ్యూయల్ సిటిజన్షిప్ యాక్సెప్ట్ చేయమంటే భారతదేశం పౌరుడు ఇతర దేశాలకు వెళ్ళి పౌరసత్వం తీసుకుంటే మళ్ళీ మన దేశ పౌరసత్వం కోల్పోతాడనమాట. సో ఇవన్నీ కూడా చాలా మందికి ఈ మధ్యగా అంతగా రుచించట్లేదు. ఇదంతా చూస్తుంటే దాదాబాయి నౌరోజీ డ్రెయిన్ థియరీ, మనం పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇండియా అని చెప్పి ఆయన ఒక పుస్తకం రాశారు. దానిలో డ్రెయిన్ థియరీ, పాత రోజుల్లో మన సంపద వలస బ్రిటన్కి ఎలా వెళ్ళిపోయిందని, గంగా నదిలో జలాలు ఆవిరైపోయి మేఘాలుగా మారి లివర్పూల్ని వర్షం కురిపించింది, సంపద అక్కడ కురిపించింది అని చెప్పారు. అలా భారతదేశంలో ఇంటలెక్చువల్స్, భారతదేశంలో డబ్బులున్న వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ సంపత్తిని అక్కడ వాడుతున్నారా, దానివల్ల దేశానికి నష్టం జరిగిద్దని ఒక వాదన అయితే, ఇంకొక వాదన అది కాదు 140 కోట్ల భారతీయుల్లో కొంతమంది వెళ్ళిపోతే, లక్షల మంది వెళ్ళిపోతే తప్పేంటి, నష్టం ఏంటి అని వాదించే వాళ్ళు పోలేదు. మొత్తానికైతే భారతదేశంలో ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో అభివృద్ధి ఫలాలు అందుకుని, అభివృద్ధిని చూసి దానివల్ల వాళ్ళు బాగుపడి ఈ తర్వాత ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా వీళ్ళని చెప్పి ఈ మధ్య న్యూస్ వింటున్నాం. అంబానీ కూడా సింగపూర్లోనే ఎక్కడో తన రెసిడెన్షియల్ ఆఫీసు పెద్ద ఇల్లు కట్టేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. సో వాళ్ళందరికీ సెక్యూరిటీ థ్రెట్ అయి ఉండొచ్చు, లేదా దేశం మొత్తం తన వైపే ఉందని అనుకోవచ్చు, లేదా దేశం బిజినెస్ ఫ్రెండ్లీ అంటే బిజినెస్ ఫ్రెండ్లీ దేశం సంపాదన మొత్తం వాళ్ళు తీసుకున్నా సరే ఇప్పటికీ కూడా బిజినెస్ని నెగిటివ్ మైండ్ సెట్లో చూస్తున్నారని కావచ్చు, లేదా ట్యాక్సేషన్ సిస్టమ్ హెవీగా ఉందని కావచ్చు, లేకపోతే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కోసం కావచ్చు, ఇంత సంపద ఇంకా వేరే కంట్రీ నాకు ఉంటే ఇంకా బెటర్గా బతకొచ్చు అనే ఆలోచన కావచ్చు. మొత్తానికి ఏదైనా కావచ్చు, గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ వలసల్లో కూడా పడింది. ఇది పుష్ మైగ్రేషన్ కాదు, అంటే బలవంతంగా ఇతర దేశాలకు వెళ్ళటం కాదు, వాళ్ళు చాయిస్ బేస్తోనే వెళ్తున్నారు. ఓవరాల్గా అయితే భారతదేశ పౌరసత్వం మీద ప్రజలకి కొంతవరకు మోజు తగ్గిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రజలంటే అందరికీ కాదు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు భారతదేశంలో ఉంటున్నారు. ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కావాలని ఇతర దేశాలు అట్రాక్ట్ అయ్యి మరి వెళ్తున్నారని అర్థమవుతుంది.